So a vessel contains a 32-liter solution of acid and water in which the ratio of acid and water is 5:3. రేషియో ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉందంట? 5:3 రేషియోలో ఉంది. ఇది యాసిడ్ అండ్ దిస్ ఈజ్ వాటర్. If 12 liters of the solution are taken out and 7.5 liters of the water are added to it, then what is the ratio of the acid and water in the resulting solution? సో చూడండి, ఏ వెజల్ కంటైన్స్ 32 లీటర్స్ ఆఫ్ ద సొల్యూషన్. చూడండి, ఇందులో 32 లీటర్స్ ఆఫ్ ద సొల్యూషన్ ఆల్రెడీ ఉంది. అంటే మనం ఎలా రాయొచ్చు దీన్ని? 32 లీటర్స్ అంటే ఇది ఎన్ని లీటర్స్ చెప్పండి. సో 20 లీటర్స్ వచ్చేసి యాసిడ్ అవుతుంది, వాటర్ వచ్చేసరికి 12 లీటర్స్ అవుతుంది. 5:2 రేషియోలో డివైడ్ చేస్తే ఇందులోంచి 12 లీటర్స్ ఆఫ్ ద సొల్యూషన్ ఆర్ టేకన్ అవుట్. ఇందులోంచి ఏం చేస్తున్నామంట? 12 లీటర్స్ ఆఫ్ ద సొల్యూషన్ మనం మైనస్ చేస్తున్నాం. ఇదేంటిది? సొల్యూషన్. మరి ఆ తీస్తున్న 12 లీటర్స్లో కూడా యాసిడ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. అవి ఏ రేషియోలో ఉంటాయో తెలుసు కదా మీకు, 5:3. అయితే ఒక్క నిమిషం, ఓకే ఫైన్. అంటే ఇక్కడ నుంచే చేసుకుంటూ వెళ్తే బెటర్, ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి? రేషియో అడుగుతున్నాడు వాడు. కాబట్టి ఒరిజినల్ వాల్యూస్ అన్నిటిని యూజ్ చేసి రేషియో తీసుకొద్దాం ఇక. ఓకేనా? సో ఈ సొల్యూషన్లో 5:3 రేషియోలో మనం ఈ 12 లీటర్స్ని డివైడ్ చేసాం అనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. సో మొత్తం 8 పార్ట్స్ వాల్యూ మనకి 12 లీటర్స్. ఇక్కడ తీస్తున్న 12 లీటర్స్లో టోటల్ 8 పార్ట్స్ ఉంది, అందులో యాసిడ్ వాటర్ అదే రేషియోలో ఉండాలి. సో 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 1.5. మరి 5 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 7.5. మరి 3 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది? అంటే యాసిడ్లోంచి ఎన్ని లీటర్స్ పోతుంది? తీస్తున్న 12 లీటర్స్లో యాసిడ్ ఎంత ఉంది? 7.5 లీటర్స్. మరి ఇందులోంచి 7.5 లీటర్స్ తీసేస్తే యాసిడ్ ఉంటుంది. మరి 12 లీటర్స్లోంచి మనం ఇక్కడ 3 పార్ట్స్ అంటే 4.5 లీటర్స్ ఆఫ్ ద వాటర్ తీసేస్తే 7.5 12 లీటర్ సరిపోయింది, 7.5 సారీ 7.5 లీటర్స్ ఆఫ్ ద వాటర్ ఉంటుంది. ఇందులోకి మనం ఏం చేస్తున్నాం? 7.5 లీటర్స్ ఆఫ్ ద వాటర్ ఆర్ యాడెడ్. వాటర్ ఇందులో ఎంత ఉంది ఇప్పుడు? 7.5. దానికి మళ్ళీ 7.5 లీటర్స్ ఆఫ్ ద వాటర్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో వాటర్ ఇప్పుడు టోటల్గా 15 లీటర్స్ అవుతుంది. మిల్క్ ఎంత ఉంటుంది? అదే యాసిడ్ ఎంత ఉంటుంది? 12.5. అదైతే చేంజ్ అవ్వదు. సో ఈ రెండింటికి రేషియో ఏంటని అడిగాడు. రేషియో ఏమవుతుంది? 125:150 అనుకోవచ్చు మనం దాన్ని. 12.5:15 అంటే 125:150 అనుకుంటా. 25కి ఇది 5 టైమ్స్, 25కి ఇది 6 టైమ్స్, 5:6. క్లియరా? నెక్స్ట్, in a 240 liters of the mixture of milk and water, the quantity of water is only 25%. వాటర్ ఉందంట, మిల్క్ ఉందంట, అందులో వాటర్ వచ్చేసరికి 25% మాత్రమే. అంటే మిల్క్ ఎంత ఉండాలి? 75% ఉండాలి. అంటే మిల్క్కి వాటర్కి రేషియో ఎలా ఉంటుంది? 3:1 ఉంటుంది. టోటల్ క్వాంటిటీ వచ్చేసరికి ఎంత? 240 లీటర్స్ అంట. అది మనకి క్వశ్చన్లో నాకు తెలుసు. The milkman sold 40 liters from this mixture and added 16.2 liters of the pure milk and 3.8 liters of the water in the remaining mixture. ఇందులోంచి తను ఏం చేశాడంట? ఒక 40 లీటర్స్ని అమ్మేశాడు. మరి 240లోంచి 40 లీటర్స్ తీసేస్తే ఎంత మిగిలి ఉంటుంది? ఆ 200 లీటర్స్లో కూడా మిల్క్కి వాటర్కి రేషియో ఎలా ఉండాలి? 3:1 కదా. అయితే ఇలా ఉంటే ఏమడిగాడు ఇప్పుడు? వాట్ పర్సెంట్ ఆఫ్ ద న్యూ మిక్చర్ ఈజ్ వాటర్. న్యూ మిక్చర్లో వాటర్ పర్సంటేజ్ ఎంత? ఇప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు 3:1 రేషియోలో 200 లీటర్స్ ఉంది అంటే మిల్క్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది? ఇది 150 లీటర్స్, ఇది 50 లీటర్స్. ఒరిజినల్ వాల్యూస్ ఇవి, ఓకేనా? ఇందులోకి ఏం చేశాడంట? 16.2 లీటర్స్ ఆఫ్ ద ప్యూర్ మిల్క్ యాడ్ చేశాడు. మరి దీంట్లోకి 16.2 లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్ యాడ్ చేస్తే 166.2 లీటర్స్ అవుతుంది. ఇందులోకి 3.8 లీటర్స్ ఆఫ్ ద వాటర్ యాడ్ చేశారు, అంటే 53.8 అవుతుంది. మనకేమంటున్నాడు? ఈ వాటర్ అనేది 53.8 ఉంది కదా, ఈ వాటర్ అనేది టోటల్ క్వాంటిటీకి ఎంత పర్సెంట్? టోటల్ క్వాంటిటీ ఎంత అవుతుందో చెప్పండి. అయితే ఈ రెండు యాడ్ చేయండి. లేదంటే ఈ 200లోకి 16.2 3.8 అంటే టోటల్గా 20 యాడ్ అవుతుంది, అంటే 220ఏనా?
అంతే కదా. 220. సో ఆ 53.8 వాటర్ అనేది 220కి ఎంత పర్సెంట్ అంటే ఇంటూ 100%. 0 and 0 గెట్ క్యాన్సిల్. 11తో క్యాన్సిల్ చేస్తే 2 times, 11తో క్యాన్సిల్ చేస్తే 4. క్యాన్సిల్ అవ్వట్లేదా? అవ్వట్లేదు. మనం దీన్ని ఏమనుకోవచ్చు, 538/22 అనుకోవచ్చు. దీన్ని 2తో క్యాన్సిల్ చేస్తే 2కి ఇది 11 times, 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 2, 6, 9 times. సో 269 మనం ఇప్పుడు 11తో డివైడ్ చేసాం అనుకోండి. 11 2s are 22, 2 ఇక్కడ 2 ఇక్కడ, అండ్ ఇది వచ్చేసరికి 4, 9, 11 4s are 44. అండ్ ఇంకెంత ఉంది, ఇంకా 5 పాయింట్ పెట్టుకోండి, 0 పాయింట్ పెట్టుకోండి, 4, 44. సో ఇది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. 24.4%. అప్రాక్సిమేట్ వాల్యూ, దీనికి ఆప్షన్స్ ఇవ్వలేదు, బట్ ఆన్సర్ ఏమవుతుంది 24.4%. క్లియరా? ఎవరికైనా డౌటా? డౌట్ లేదు కదా, క్లియర్ కదా. నెక్స్ట్కి వెళ్ళొచ్చా? ఏ వెజల్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 7:1. సో అందులో మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయంట? 7:1 రేషియోలో. 1/10 ఆఫ్ ద మిక్చర్ ఈజ్ రిమూవ్డ్ అండ్ 3 liters ఆఫ్ ద వాటర్ ఈజ్ యాడెడ్. ఇందులోంచి ఏం చేశారంట? 1/10 ఆఫ్ ద మిక్చర్ రిమూవ్ చేశారు. అంటే 10% రిమూవ్ చేసినట్టా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే ఈ రేషియోలో ఉండే మిక్చర్ యొక్క టోటల్ క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ టీ అనుకుందాం. అందులోంచి 1/10 రిమూవ్ చేశారంటే మిగిలిన మిక్చర్లో రేషియో ఎలా ఉంటుంది? 7:1 ఉంటుంది. బట్ ఆ మిగిలిన మిక్చర్ టోటల్ క్వాంటిటీ ఎంత అవుతుందో చెప్తారా? టీలోంచి మనం 1/10 రిమూవ్ చేసాం అంటే ఆ మిగిలిన మిక్చర్ ఎంత అయి ఉండాలి? 9/10 ఆఫ్ టీ కదా. అంటే ఇప్పుడు టీలోంచి 1/10 తీసేటంటే టీలోంచి 1/10 తగ్గించాలి. 1/10 తగ్గించాలంటే 9/10తో మల్టిప్లై చేయాలి. ఇది మిగిలిన మిక్చర్ అవుతుంది. అంతేగా. ఇప్పుడు ఇందులోకి ఏం చేశారంట? 3 liters ఆఫ్ ద వాటర్ ఈజ్ యాడెడ్. ఇందులోకి 3 liters ఆఫ్ ద వాటర్ యాడ్ చేశారు వాటర్లో. ద ఫైనల్ రేషియో ఆఫ్ మిల్క్ వాటర్ 6:1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా? 7 1s 6 1s. ఆ రెండింటికి డిఫరెన్స్ 1 unit. దేనికి ఈక్వల్ అవుతుంది? 6 3s 18 లీటర్స్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇటు ఎలానో 0 కదా. 1 unit 18 liters అయితే మనకేం కావాలి? 8 units కావాలి. 8 units అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? ఎందుకంటే మిల్క్ 7 units, ఇది 1 unit కదా. 8 units అంటే టోటల్గా ఈ మిగిలిన మిక్చర్ టోటల్ క్వాంటిటీ ఎంత అవ్వాలి? 18 8s ఎంత వస్తుంది? 144 liters కదా. మరి దీని వాల్యూ మనకి 144 అయితే 9తో క్యాన్సిల్ చేసినప్పుడు ఎంత అవుతుందో? 16. 10 into 60 అంటే 60. అంటే టీ వాల్యూ ఎంత? 160. అంటే టోటల్ క్వాంటిటీ ఎంత ఉండాలి? మరి అంతే కదా. 160లోంచి మనం 10% తీసేస్తే 144 వస్తుంది. ఐ మీన్ ఇంతకుముందు ఇక్కడ ఎంత ఉందో తెలీదు. దేంట్లో మనం 10% తీస్తే 144 వస్తుంది? 160లోంచి. ఇప్పుడు ఈ 160లో మనకి ఏం కావాలి? ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ అడిగాడు. ఆన్సర్ డైరెక్ట్లీ 160. క్లియర్ అయినట్టేగా. నెక్స్ట్, ఏ వెజల్ కంటైన్స్ ఏ మిక్చర్ ఆఫ్ 160 liters ఆఫ్ మిల్క్ అండ్ 20 liters ఆఫ్ వాటర్. 160 liters ఏంటి? మిల్క్ ఉంది. అండ్ వాటర్ ఎంత ఉంది? 20 liters ఉంది. వెన్ X liters ఆఫ్ ద మిక్చర్ ఈస్ టేకెన్ అవుట్. సో ఇనీషియల్లీ రేషియో ఎలా ఉందో చూడండి ఒకసారి. 8:1 ఉన్నట్టేగా. ఇందులోంచి మనం ఏం చేసామంట? ఒక X liters తీసేసాం. తీసేసిన తర్వాత కూడా రేషియో ఎలా ఉంటుంది? మిగిలిన దానికి కూడా 8:1 ఉంటుంది. అండ్ 20 liters ఆఫ్ ద మిల్క్ అండ్ 25 liters ఆఫ్ ద వాటర్ ఆర్ యాడెడ్ టు ద రిమైనింగ్ మిక్చర్ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్వాంటిటీ. ఓకే ఫైన్. ఇందులోకి ఏం చేశారంట? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేషియోలో ఉండే ఒరిజినల్ వాల్యూస్ని 8A అనుకుందాం, ఈ మిగిలిన మిల్క్ 1A అనుకుందాం, మిగిలిన వాటర్. సో ఈ మిల్క్కి ఈ వాటర్కి మనం ఏం చేసామంట? 20 liters ఆఫ్ మిల్క్ యాడ్ చేసాం. మరి 8Aకి మనం 20 liters ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తే 8A + 20 liters. అండ్ వాటర్లో మనం 20 liters యాడ్ చేస్తున్నట్లయితే 25 liters యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది 25 liters. వాడు మనకి ఏమన్నాడు? ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్వాంటిటీ ఆఫ్ ద మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 100 liters.
ఇప్పుడు ఈ మిల్క్కి ఈ వాటర్కి డిఫరెన్స్ అంట 100 లీటర్స్ అంట. అంటే చూడండి మిల్క్ ఎంత ఉంది, 8A + 20 లీటర్స్. ఇందులోంచి వాటర్ ఎంత ఉంది, 1A + 25 లీటర్స్. తీసేస్తే ఆ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు, 100 లీటర్స్ అంటున్నాడు. మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ మీరు మిల్క్లోంచే వాటర్ ఎందుకు తీశారు? డిఫరెన్స్ అంటే వాటర్లోంచి కూడా మిల్క్ని తీసుండొచ్చు కదా. ఇప్పుడు A + 25 మైనస్ 8A + 20 ఇలా కూడా అయి ఉండొచ్చు కదా. మీరు ఎందుకు అలానే తీసుకున్నారు ఒకసారి చెక్ చేయండి ఇది కూడా. సో ఈ కేసు చూడండి ఏమవుతుందో అక్కడ, 8A - 1A అంటే 7A, 20 లీటర్స్లోంచి -25 అంటే -5, దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 100 లీటర్స్. అంటే 7A = ఎంత వస్తుంది, 105. ఏ వాల్యూ ఎంత వస్తుందండి, 15 లీటర్స్. మరి ఇక్కడ 8A - 8A అంటే ఎంత వస్తుంది, -7A. 25 - 20 + 5 దట్ ఈక్వల్స్ టు 100 లీటర్స్. సో 5 అటు వెళ్ళిపోతే ఎంత వస్తుంది, -7A = 95 లీటర్స్. A = -95/7. ఇది పాసిబులా? ఏ వాల్యూ మనకి -95/7 అంటే ఇక్కడ దీని వాల్యూ అంటే ఈ 8A వాల్యూ ఎంత అవుతుంది, మైనస్లో ఎక్కడైనా క్వాంటిటీ ఉంటుందా, ఉండదు కదా. సో ఇది నాట్ పాసిబుల్. క్లియరా? సారీ, ఏది నాట్ పాసిబుల్, ఇదే నాట్ పాసిబుల్. 7A - 5 ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు, 15 లీటర్స్. అంటే ఈ కేసులో ఇక్కడ ఎంత ఉండాలి టోటల్గా, 8 యూనిట్స్ ఇది, 1 యూనిట్ ఇది, టోటల్గా 9 యూనిట్స్. 9 15 ఎంత వస్తుంది, 135 లీటర్స్. ఈ 135 లీటర్స్ ఏంటి, రిమైనింగ్. దేంట్లోంచి రిమైనింగ్, ఇనీషియల్ క్వాంటిటీలోంచి X లీటర్స్ తీసేసిన తర్వాత మిగిలింది 135. మరి ఇనీషియల్ క్వాంటిటీ ఎంత ఉండాలి, మనకు తెలుసు కదా, 160 20 అంటే 180 ఉండాలి ఇనిషియల్గా టోటల్ మిక్చర్. ఆ టోటల్ 180 మిక్చర్స్లోంచి 180 లీటర్స్లోంచి మనం ఎంత తీసేసి ఉండాలి, సో దట్ 135 ఉంటుంది. క్లియరా? నెక్స్ట్, ఏ మిక్చర్ కంటైన్స్ 120 లీటర్స్ ఆఫ్ ద మిల్క్ అండ్ రెస్ట్. చూడండి రీప్లేస్మెంట్ మోడల్ కోసం నేను సెపరేట్గా పెట్టా, ఏం కంగారు పడక్కర్లే రీప్లేస్మెంట్ ఇంకా రాలేదని. ఓకేనా? ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. ఈ పారామీటర్స్ అన్నీ మనం క్లియర్గా చెక్ చేసుకుంటూ వెళ్ళగలిగితే రీప్లేస్మెంట్ మనకి చాలా సింపుల్ అవుద్ది. ఓకేనా? పెట్టాను, భయపడద్దు. ఏ మిక్చర్ కంటైన్స్ 120 లీటర్స్ ఆఫ్ ద మిల్క్ అండ్ రెస్ట్ ఈజ్ వాటర్ విచ్ కన్స్టిట్యూట్స్ ఓన్లీ 25% ఆఫ్ ద మిక్చర్. అంటే వాటర్ అనేది 25% ఉందంట. అట్లాంటప్పుడు మిల్క్ ఎంత ఉండాలి, 75%గా. అందులో 120 లీటర్స్ మిల్క్ ఉందని చెప్తున్నాడు. అంటే 3 యూనిట్స్ వాల్యూ 120 అంటే 1 యూనిట్ వాల్యూ ఎంత అయి ఉండాలి, 40. అంటే ఇనీషియల్గా ఉండే టోటల్ మిక్చర్ ఎంత అయి ఉండాలి, 160 లీటర్స్. 20 లీటర్స్ ఆఫ్ ద మిల్క్ అండ్ X లీటర్స్ ఆఫ్ ద వాటర్ ఈజ్ యాడెడ్. చూడండి ఇప్పుడు ఈ క్వాంటిటీ ఎంత అంటున్నాం, మిల్క్ ఎంత ఉంది, 120. దీనికి ఏం చేశాడు, 20 లీటర్స్ ఆఫ్ ద మిల్క్ యాడ్ చేశాడంట. అప్పుడు అది ఎంత అవుతుంది, 140 లీటర్స్ ఆఫ్ ద మిల్క్ అవుతుంది. అండ్ ఈ 40 లీటర్స్ ఆఫ్ వాటర్లోకి X లీటర్స్ ఆఫ్ ద వాటర్ యాడ్ చేశాడు. అప్పుడు వాటర్ ఎంత అవుతుంది, 40 + X అవుతుంది. సో ఇప్పుడు మిల్క్కి వాటర్కి రేషియో అంట 2:1 అంట. ఇప్పుడు ఇది 2 పార్ట్స్ అయితే మిల్క్ వాటర్ ఎంత ఉండాలి, 1 పార్ట్. మరి 2 పార్ట్స్ వాల్యూ మనకి ఇక్కడ 140 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవ్వాలి. మరి ఈ 1 పార్ట్ వాల్యూ మనకి 40 + X వాల్యూ అంటే 1 పార్ట్ వాల్యూ 70 అంటే 40 + X వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి, 70కి. ఇప్పుడు X వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు, 30. X అంటే ఏంటి, అడిషనల్గా మనం యాడ్ చేసిన వాటర్ ఎంత అవుతుంది, 30 లీటర్స్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, దీన్ని ఇంకొకలా చెయ్యొచ్చా. ఇది సింపులే కదా, ఐ మీన్ ఏ మెథడ్ అన్నా ఫాలో అవ్వచ్చు, బట్ ఇంకొకలా కూడా చేద్దాం కాసేపు. ఒక్క నిమిషం అండి. ఇది డైరెక్ట్గానే చేయొచ్చు కదా. ఇప్పుడు ఇనీషియల్గా మనకు చెప్పేశాడు 120 లీటర్స్ ఆఫ్ ద మిల్క్ ఉంది, ఓకేనా. దానికి 20 లీటర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది, అది 140 అవుతుంది. సో ఫైనల్గా మిల్క్కి వాటర్కి రేషియో ఎలా ఉందంట,
2:1. మరి ఇది 2 parts 140 అయితే అది 1 part అయి ఉండాలి, విచ్ ఇస్ 70 అయి ఉండాలి. వాటర్ ఇప్పుడు 70 ఉంది. మరి ఇంతకుముందు వాటర్ ఎంత ఉండి ఉండాలి? ఇంతకుముందు ఇది 75% అయితే వాటర్ వచ్చేసరికి ఎంత? 25%, విచ్ ఇస్ నథింగ్ బట్ 40. ఇనీషియల్గా 40 ఉంది, ఫైనల్గా వచ్చేసరికి 70 ఉంది. అంటే ఎంత పెరుగు ఉండాలి? 30 లీటర్స్ పెరుగు ఉండాలి. డైరెక్ట్గా కూడా చేయొచ్చు, ఇదేంటి ఎక్స్లో వైలు ఏం ఆడక్కర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? చాలా ఈ క్వశ్చన్ చూడండి. ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 8:7 రెస్పెక్టివ్లీ. మిల్క్ ఉంది, వాటర్ ఉంది. ఏ రేషియోలో? 8:7 రేషియోలో. 315 ml ఆఫ్ ద మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ 52 ml ఆఫ్ ద వాటర్ అండ్ 88 ml ఆఫ్ ద మిల్క్ ఈజ్ యాడెడ్. ఇందులోంచి ఏం చేసాం మనం? మైనస్ చేసాం. దేన్ని మైనస్ చేసాం? 315 mlని మైనస్ చేసాం. ఆ తీస్తున్న 350 ml ఏంటి? 315 ml మిక్చర్. మిక్చర్లోంచి నువ్వు 315 ml తీసేసినా కూడా ఆ మిగిలిన దాంట్లో కూడా రేషియో ఎలా ఉంటుంది? 8:7 అలానే ఉంటుంది. అందులోకి ఏం చేసాం? 52 ml ఆఫ్ వాటర్, 88 ml ఆఫ్ మిల్క్ యాడ్ చేసాం. వాటర్ అండ్ 88 ml ఆఫ్ మిల్క్ యాడ్ చేసాం. రిమైనింగ్ మిక్చర్, దెన్ ద రేషియో ఆఫ్ ద మిల్క్ టు వాటర్ బికమ్స్ 4:3. ఇప్పుడు అది 4:3 అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? క్రాస్ మల్టిప్లికేషన్ యూస్ చేయొచ్చా? ఫైండ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద ఇనీషియల్ మిక్చర్. టోటల్గా ఇక్కడ ఉండే ఆ 15 యూనిట్స్ వాల్యూ ఎంత, ఐ మీన్ టోటల్ వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ రిమైనింగ్ మిక్చర్ ఎంత కనుక్కుంటాం. ఆ రిమైనింగ్ మిక్చర్కి మనం తీసింది ఎంత కనుక్కుంటే దాన్ని యాడ్ చేసేసామనుకోండి, టోటల్ వచ్చేసినట్టేగా. కనుక్కోవడానికి ఏం చేయొచ్చు? 8 3 24, 4 7 28. 28కి 24కి డిఫరెన్స్ 4 యూనిట్స్. 452 ఎంత వస్తుంది? 208. 388 ఎంత వస్తుంది? 24 24 264, అంతేనా? ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 56 ml. ఎందుకంటే ఇవన్నీ mlలో ఉన్నాయి కదా. 4 యూనిట్స్ వాల్యూ 56 ml అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుందండి? 14 ml. 1 యూనిట్ వాల్యూ 14 ml అయితే మనకి ఇక్కడ ఈ టోటల్గా ఉన్నది ఏంటి? రిమైనింగ్. ఆ యూనిట్ అనేది ఓన్లీ ఫస్ట్ రేషియోకి, దీనికే యూస్ చేయాలి. 8 + 7 ఎంత? 15. 15 × 14 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 210. మరి ఇక్కడ 210 ml ఉంది అంటే 315 తీసేసిన తర్వాత ఇంతకుముందు ఇక్కడ ఎంత ఉండాలి? డౌటా? క్లియరా కాదా? క్లియర్ అనేట్టేగా. నెక్స్ట్ ఒక్క నిమిషం అండి. Ratio of milk and water in a mixture is 5:4. 45 liters of the mixture are taken out and 15 liters of the water is added. అప్పుడు కూడా రేషియో ఎలానే ఉంటుంది. అందులోకి ఏం చేశారు? 15 liters of water is added. Now the quantity of the milk in the mixture becomes 4 liters more than that of the water. సో చూడండి ఇక్కడ ఏం చేశారంట, ఇందులోంచి మనం 45 లీటర్స్ తీసేసిన తర్వాత కూడా 5:4 రేషియో ఉంటుంది. కాసేపు దీన్ని 5A అనుకోండి, దీన్ని 4A అనుకోండి. ఇందులోకి ఏం చేశారంట? 15 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. మిల్క్ వచ్చేసరికి 5A లీటర్స్ ఉంది, వాటర్ వచ్చేసరికి 4A లీటర్స్ ఉంది. ఇప్పుడు నేను దీనికి ఏం చేశాను? వాటర్కి 15 లీటర్స్ యాడ్ చేశాను. వాటర్కి 15 లీటర్స్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ అనేది ఈ వాటర్తో కంపేర్ చేస్తే 4 లీటర్స్ ఎక్కువ అంట. అంటే 5Aలోంచి నేను, అంటే మిల్క్లోంచి వాటర్ని తీసేస్తే నాకు దేనికి ఈక్వల్ అవ్వాలి? అంటే 5A - 4A + 15 ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? 4 లీటర్స్కి ఈక్వల్ అవ్వాలి. 5A - 4A అంటే 1A - 15 దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 4 లీటర్స్. ఏ వాల్యూ ఎంత వస్తుంది? 19 లీటర్స్. మనకేం కావాలి? వాట్ ఈస్ ద ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్? ఇది ఎంత అంటున్నాడు. మరి ఏ వాల్యూ 19 అయితే ఇక్కడ ఈ రెండు కలిపితే టోటల్ క్వాంటిటీ ఎంత? 9A. ఏ వాల్యూ 19 లీటర్స్ అయితే 9A వాల్యూ టోటల్ ఎంత అవుతుందండి? 171 లీటర్స్.
మరి 171 లీటర్స్ రిమైనింగ్ మిక్చర్ అయితే 45 లీటర్స్ తీసేసిన తర్వాత అంటే ఇంతకుముందు ఎంత ఉండాలి? 171 + 45 అంతే కదా. ఈ టోటల్ ఎంత ఉందో మనకు తెలీదు, దాంట్లోంచి మనం 45 తీసేస్తే రిమైనింగ్ ఎంత వచ్చింది. సో టీ మైనస్ 45 వాల్యూనే 171. ఇప్పుడు టీ వాల్యూ అంటే ఏమొస్తుంది? 171 + 45. ఇప్పుడు దాకా చేసింది అదేగా. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 5:3. ఓకే ఫైన్. 25% ఆఫ్ ద మిక్చర్ ఈస్ టేకెన్ అవుట్. ఇందులోంచి 25% తీసేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ మిక్చర్ 8 యూనిట్స్ ఉందనుకోండి. ఎలానో పోనండి, ఎలా వద్దు. 25% అంటే ఎంతండి? 1/4. అంటే ఈ టోటల్ మిక్చర్ని కాసేపు మీరు 4 యూనిట్స్ అనుకున్నారనుకోండి, దాంట్లోంచి 25% తీసేటువంటి ఎంత అయి ఉండాలి? 3 యూనిట్స్ ఉండాలి ఇక్కడ, అంతేగా. ఇలా కూడా అనుకోవచ్చు కదా. లేదు అంటే ఇంకోలా ఎలా అనుకోవచ్చు? ఇక్కడ టీ అనుకోండి, ఇక్కడ ఇది 3/4. ఇలా కూడా అనుకోవచ్చు. ఇందాక మనం ఎలా సాల్వ్ చేసాం, ఇప్పుడు ఇలా సాల్వ్ చేద్దాం. తప్పే ఉంది, రెండు ఒకటేగా. ఓకేనా. అండ్ రీప్లేస్డ్ విత్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అంట. ఓకే ఫైన్. ఎంత తీసాడు? 25% తీసేసాడా, మళ్ళీ సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్తో రీప్లేస్ చేశాడు. ఇన్ ద రిమైనింగ్ మిక్చర్ 5 liters ఆఫ్ ఈచ్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ యాడెడ్ సచ్ దట్ ద రేషియో ఆఫ్ ద మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద మిక్చర్ బికమ్స్ 8:9. ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్. కేర్ఫుల్గా చూడండి, ఇక్కడ ఏం జరిగిందో కేర్ఫుల్గా చూడండి. ఇదివరకటి క్వశ్చన్స్లా కాదు ఇది. ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ మనం 25% ఆఫ్ ద మిక్చర్ని తీసేసాం, అవునా. మళ్ళీ సేమ్ 25% ఆఫ్ ద మిక్చర్ని మళ్ళీ యాడ్ చేసేసేయాలి కదా, అప్పుడే కదా రీప్లేస్మెంట్ జరిగినట్టు. కాసేపు దీన్ని ఇలా వదిలేయండి. నేను అనవసరంగా తీసుకున్నాను ముందు, సర్లేండి. ఇప్పుడు టోటల్ ఇక్కడ ఎంత ఉందండి? 5 యూనిట్స్ 3 యూనిట్స్, అంటే టోటల్ 8 యూనిట్స్ ఉన్నట్టేగా. 8 యూనిట్స్ ఉన్నాయి. అందులోంచి మనం ఏం చేస్తున్నాం? 25% తీసేస్తున్నాం. మరి 8 యూనిట్స్కి 25% అంటే ఎంత వస్తుంది? 2 యూనిట్స్ కదా. 2 యూనిట్స్ తీసేసాం. ఇంకెంత మిగులుతుంది? 6 యూనిట్స్ మిగులుతుందా? ఆ 6 యూనిట్స్లో కూడా రేషియో ఎలా ఉంటుంది? మిల్క్కి వాటర్కి 5:3 అనా? ఆ 5:3ని 6 యూనిట్స్ని డివైడ్ చేయండి ఒకసారి, ఒక్క నిమిషం. అంటే 6 యూనిట్స్ని 5:3 రేషియోలో డివైడ్ చేయండి. యాక్చువల్గా ఇది కొంచెం కాంప్లికేట్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. కొంచెం కేర్ఫుల్గా చూడండి. అక్కడ పర్సంటేజ్లో చెప్పాడు కదా, 25% తీసేసాడండి. ఓకే, మళ్ళీ 25% యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత రేషియో మనకు కావాలి. మరి ఇక్కడ మనం 25% యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తాం? ఈ రెండు కూడా యూనిట్స్లో ఉన్నాయనుకోండి, ఇక్కడ తీసింది -2 యూనిట్స్ కాబట్టి యాడ్ చేయాల్సింది కూడా మనం 2 యూనిట్స్ యాడ్ చేసేసేయాలి వాటర్ దగ్గర. బట్ ఈ 5:3 అనేది యూనిట్స్లో లేదు కదా, ఇది వేరే రేషియో కదా, దాన్ని కూడా యూనిట్స్లోకి తీసుకురావాలి. కాబట్టి ఈ 6 యూనిట్స్ని బ్రేక్ చేయండి అంటున్నా. ఒరిజినల్గా యూనిట్స్ ప్రకారం వీటి వాల్యూస్ ఎంత అని. అప్పుడు మనం డైరెక్ట్గా దానికి 2 యూనిట్స్ యాడ్ చేయొచ్చు కదా, అప్పుడు మనకి రేషియో వస్తుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు చూడండి. లేదు అంటే అలా కూడా చేయాల్సిన అవసరం లేదు. అలానే చేయండి. ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందండి? రీప్లేస్మెంట్ జరిగింది. రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత ఉన్న మిక్చర్లోకి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ 2 స్టేజెస్లో జరుగుతుంది. యాక్చువల్గా ఇది రీప్లేస్మెంట్ చెప్పిన తర్వాత మీకు చెప్పి ఉండాల్సింది. సర్లే, ఈ క్వశ్చన్ ఎందుకు పెట్టేసాను ఇక్కడ. సర్లేండి, పర్లేదు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏమవుతుంది? 5:3 రేషియోలో ఈ 6 యూనిట్స్ని డివైడ్ చేయండి. టోటల్ 8 పార్ట్స్ వాల్యూ మనకి 6 యూనిట్స్ అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 3/4 యూనిట్స్. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 0.75 యూనిట్సా కాదా? ఇప్పుడు 5 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలి? 5 × 0.75. ఆన్సర్ ఎంత వస్తుంది? 3.75 అయినా ఇది?
3.75 యూనిట్స్ ఏంటి మిల్క్ అవుతుంది. అండ్ 3 యూనిట్స్ అంటే 3 ఇంటూ 0.75 యూనిట్స్ అంటే 2.25 ఏనా యూనిట్స్. ఇదేంటి వాటర్ అవుతుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను దీన్ని 375 అవుతుందండి. ఇక్కడ దాకా ఏం జరిగింది? రీప్లేస్మెంట్ రిమూవల్ ఒకటే జరిగింది. మనం ఈ రేషియోలో వీటి ఒరిజినల్ వాల్యూస్ అకార్డింగ్ టు ది 6 యూనిట్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇక్కడ తీసాం కదా 2 యూనిట్స్, అది మళ్ళీ ఇక్కడ యాడ్ చేసేసేయాలి వాటర్లో. మరి వాటర్కి ఆ 2 యూనిట్స్ యాడ్ చేసేస్తే టోటల్ ఇప్పుడు వాటర్ ఎంత ఉన్నట్టు? 4.2 యూనిట్స్ ఆఫ్ వాటర్ ఉంది అండ్ 3.75 యూనిట్స్ ఆఫ్ మిల్క్ ఉంది. అంతేనా? ఎవరికైనా డౌట్ ఉందా? అర్థం కాలేదా? అర్థమైంది కదా? అర్థం కాకపోతే నేను ఈ క్వశ్చన్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇది ఓకేనా? కంగారేం లేదు. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నట్టు మనకి రేషియో వచ్చేసింది పర్ఫెక్ట్గా. ఇప్పుడు యూనిట్ క్యాన్సిల్ అయిపోతే రేషియో వచ్చేసినట్టేగా. ఇది ఎవరి రేషియో? రీప్లేస్మెంట్ చేసేసిన తర్వాత రేషియో. అంటే ఇప్పుడు ఈ టోటల్ క్వాంటిటీ దేనికి ఈక్వల్ అవ్వాలో చెప్తారా? 8 యూనిట్సా కాదా? ఇక్కడ రిమూవ్ చేసాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి యాడ్ చేస్తాం, మళ్ళీ 8 యూనిట్స్ అయిపోయిందిగా. ఓకేనా? అంటే మనం 8 యూనిట్స్ అంటే ఏంటి? ఇనీషియల్గా ఉంటే టోటల్ క్వాంటిటీ అంటే మరి ఇక్కడ మనకు వచ్చే టోటల్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది 8 యూనిట్స్ అయితే ఆ 8 యూనిట్సే ఈ 8 యూనిట్స్. ఇప్పుడు దీన్ని ఈ రేషియోని సింప్లిఫై చేయండి. ఈ రేషియోని సింప్లిఫై చేయడానికి ఎలా రావచ్చు? 3.75:4.25 ఎట్లా రాసుకోవచ్చు? 3 4 12, 13 14 15 అండ్ 4 4 16 17 15:17. అవునా? దీంట్లోకి ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? 15 లీటర్స్ ఆఫ్ ద మిల్క్ యాడ్ చేస్తున్నాం, 15 లీటర్స్ ఆఫ్ ద వాటర్ యాడ్ చేస్తున్నాం. అలా యాడ్ చేసిన తర్వాత మనకి రేషియో ఏమైపోయిందంట? 8:9 అయిందంట. నేను చెప్తాను మళ్ళీ, ఓకేనా? 15 9s ఎంత వస్తుంది? 135. 18 7s ఎంత? 17 8s ఎంత వస్తుంది? 136. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1 యూనిట్. దేనికి ఈక్వల్? 8కి 9కి డిఫరెన్స్ ఎంత? 1 ఇంటూ 15 అంటే 15 లీటర్స్కి ఈక్వల్. 1 యూనిట్ 15 లీటర్స్ అయితే మనకి ఇక్కడ టోటల్ 15 + 17 అంటే టోటల్ ఎంత వస్తుందండి? 32. 32 ఇంటూ 15 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 15 3s 40, 15 2s 30 అవుతుంది, 480. అంటే 8 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 480 లీటర్స్. 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది? 60 లీటర్స్. మనకి ఏం కావాలి? ఒక్కసారి అండి. ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్. 480 వస్తుంది కదా. ఎక్కడెక్కడ? ఓహో, యాడ్ చేసింది 5 లీటర్సా? ఓహోహో, 5 లీటర్స్ ఈచ్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. ఓకే ఫైన్, 15 అనుకున్నానా? ఇక్కడ 5 లీటర్స్ యాడ్ చేశారు అండ్ ఇక్కడ కూడా 5 లీటర్స్ యాడ్ చేశారు. సో 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుందండి? ఈ రెండింటికి డిఫరెన్స్ 1 యూనిట్, ఇక్కడ 5 లీటర్స్ అవుతుంది. 1 యూనిట్ 5 లీటర్స్ అయితే టోటల్గా రెండు కలిపితే 32. 32 5s ఎంత వస్తుంది? 160. 8 యూనిట్స్ వాల్యూ మనకి 160 అయితే 8 యూనిట్స్ వాల్యూ 160 అయితే మనం కనుక్కోవాల్సిందంటే ఇనిషియల్గా మిక్చర్ ఎంత అని. ఇనిషియల్ మిక్చర్ ఎంత ఉంది? 8 యూనిట్సేగా. ఆన్సర్ ఎంత వస్తుంది? 160 లీటర్స్. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కొంచెం కేర్ఫుల్గా వినండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ రీప్లేస్మెంట్ జరుగుతుంది. రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత ఉన్న మిల్క్ వాటర్ రేషియోకి 5 లీటర్స్ ఆఫ్ ఈచ్, 5 లీటర్స్ మిల్క్ 5 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ అవుతున్నాయి. దాన్ని యూజ్ చేసి మనం ఇనిషియల్గా ఉండే మిక్చర్ ఎంత కనుక్కోవాలి. ఇనిషియల్గా మిల్క్కి వాటర్కి రేషియో ఎలా ఉందంట? 5:3 యూనిట్స్ ఉంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని కొంచెం మన క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి ఇందాక మనకి 0.75 0.25 వచ్చింది కదా. సో అవి రాకుండా ఉండాలంటే నేను దీన్ని కాసేపు 500:300 అనుకోవచ్చా? 500 యూనిట్స్ 300 యూనిట్స్ ఇలా అనుకుంటే కొంచెం ప్రాబ్లం సింప్లిఫై అవ్వచ్చు. ఎందుకంటే పాయింట్స్లో వచ్చేస్తుంది కదా. ఆ 6 యూనిట్స్ని మనం 8:5:3 రేషియోలో డివైడ్ చేయాలంటే కష్టం కదా. ఓకేనా? లేదంటే మనం ఇలా కూడా చేయొచ్చు. 500 300 కాకుండా 8తో మల్టిప్లై చేయండి. ఎందుకంటే మనం చూడండి 8తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? 8 5s 40 అవుతుంది, 8 3s 24 అవుతుంది. ఈ రేషియోని నేను ఇలా కూడా రాసుకోవచ్చు కదా.
ఎందుకో చెప్తాను వినండి కేర్ఫుల్గా. దీన్ని నేను 40 యూనిట్స్, దీన్ని 24 యూనిట్స్, టోటల్ ఎంత ఉంది ఇప్పుడు 64 యూనిట్స్ అనుకున్నాం. ఇందులోంచి మనం ఏం చేస్తున్నామండి 25% తీసేస్తున్నాం. ఇప్పుడు 40 యూనిట్స్ ఉంది, 40 యూనిట్స్కి 25% అంటే 1/4. మరి 40 యూనిట్స్కి 25% 1/4 అంటే 10 యూనిట్స్. అంటే దీంట్లోంచి 10 యూనిట్స్ తీసేసేయాలా అంటే 30 యూనిట్స్ మిగులుతుంది. అండ్ దీంట్లోంచి కూడా మళ్ళీ ఏం చేయాలా 1/4 అంటే 6 యూనిట్స్ తీసేసేయాలి. 6 యూనిట్స్ తీసేస్తే అక్కడ ఎంత ఉంటుంది 18 యూనిట్స్ ఉంటుంది. ఓకేనా, 18 యూనిట్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం, రిమూవ్ చేసాం. ఎంత రిమూవ్ చేసాం టోటల్గా 16 యూనిట్స్ రిమూవ్ చేసాం. మరి ఎంతైతే రిమూవ్ చేసామో ఇప్పుడు అంతే క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ అదే 16 యూనిట్స్ని యాడ్ చేయండి. మీరు రిమూవ్ చేసేటప్పుడు మిల్క్ వాటర్ రెండు తీశారు, బట్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు అదే 16 యూనిట్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. సో 16 యూనిట్స్ చూసారా. ఇప్పుడు ఇక్కడ యూనిట్ బ్యాలెన్స్ అవుతున్నాయి. అందుకనే నేను ఇక్కడ ఏం చేశాను 8తో మల్టిప్లై చేస్తే ఈజీగా మనం డివైడ్ చేయొచ్చు 5:3 రేషియోలో. అందుకని 16 యూనిట్స్ యాడ్ చేశారనుకోండి. ఇప్పుడు ఎంత అవుతుంది టోటల్గా వాటర్ 34 యూనిట్స్. మిల్క్ ఎంత ఉంది, మిల్క్లో చేంజ్ ఏం లేదు కాబట్టి 30 యూనిట్సే ఉంటుంది. ఇప్పుడు 30:34 రేషియోలో 30 యూనిట్స్ 34 యూనిట్స్ ఈ రేషియోలో ఉండే ఒక మిక్చర్లోకి మనం ఏం చేసాం, దాని కింద రాసుకుందామా, ఇక్కడే రాసుకుందామండి. ఈ స్టేజ్లో ఉండేటప్పుడే దీనికి ఏం చేసామంట 5 లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసాం, 5 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాం. మనం అల్టిమేట్లీ ఏం కనుక్కోవాలి 64 యూనిట్స్ వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి. ఆ యూనిట్ వాల్యూ చూడండి. ఈ యూనిట్స్ని ఎక్కడ నేను మార్చలేదు. అన్ని చోట్ల యూ ఎందుకు పెట్టానంటే అన్ని బ్యాలెన్స్డ్గా రాసుకుంటూ వచ్చాం కాబట్టి దేన్ని చేంజ్ చేయాలా. ఓకేనా. ఇప్పుడు ఇలా ఉండే రేషియోలోకి ఇలా ఇది 5 లీటర్స్ ఇది 5 లీటర్స్ యాడ్ చేస్తే 8:9 అయింది. ఇలానే సాల్వ్ చేయండి, క్యాన్సిల్ చేయొద్దు, వీటిని మళ్ళీ క్యాన్సిల్ చేయొద్దు కన్ఫ్యూజ్ అవుతారని. 270 34 8 ఎంత వస్తుందండి, 8 3 24 8 4 32. ఆన్సర్ ఎంత వస్తుంది 272. సో 270కి 272కి డిఫరెన్స్ ఎంత 2 యూనిట్స్. 2 యూనిట్స్ వాల్యూ ఎంత 8కి 9కి డిఫరెన్స్ ఎంత 1 into 5 అంటే 10 లీటర్స్కి ఈక్వల్. 2 యూనిట్స్ వాల్యూ 10 లీటర్స్ అయితే మనం ఏం కనుక్కోవాలో తెలుసా, ఇదంతా మీరు చేయొద్దు. ఇక మనం ఏం కనుక్కోవాలి 64 యూనిట్స్ కనుక్కోవాలి. 2 యూనిట్స్ వాల్యూ 10 లీటర్స్ అయితే 64 యూనిట్స్ వాల్యూ ఎంత అవ్వాలి, ఒక్క నిమిషం 320 అవుతుందా. ఓహో ఈ రెండింటికి డిఫరెన్స్ 1 కదా, మళ్ళీ తప్పు. 2 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది 5 లీటర్స్ వస్తుంది. సో 8 5 40 లీటర్స్ కదా, అండ్ 9 5 45 కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 5 లీటర్స్ కదా, కన్ఫ్యూజ్. 2 యూనిట్స్ వాల్యూ 5 లీటర్స్ అయితే మరి 64 యూనిట్స్ అంటే అది మీరు చేయగలరు కదా. సో 64 యూనిట్స్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు 32 into 2 యూనిట్స్. 2 యూనిట్స్ వాల్యూ ఎంత 5 లీటర్స్. 32 into 5 ఎంత 160, పక్కన లీటర్స్. ఓకేనా. A vessel contains a mixture of milk and water mixed in the ratio 11:5 respectively. ఏమన్నంట మిల్క్ ఒకటి వాటర్ ఒకటి. 64 liters of the mixture is taken out of the vessel and is replaced by 16 liters of the water. ఇందులోంచి ఏం చేసాం మనం 64 liters of the mixture తీసేసాం. అయినప్పటికీ కూడా రేషియో ఎలా ఉంటుంది 11:5 ఉంటుంది. అందులోకి ఏం చేసాం replaced by 16 liters of the water such that ratio of the milk to water in the vessel becomes 5:3. ఇది వెరీ సింపుల్ క్వశ్చన్ కదా. ఇలా ఉండే రేషియోలోకి మనం ఏం చేసామంటే 16 లీటర్స్ ఆఫ్ వాటర్తో రీప్లేస్ చేసాం కాబట్టి 16 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసినట్టు, మిల్క్లో నో చేంజ్. 11 3 33, 5 5 25, 25కి 33కి డిఫరెన్స్ 8 యూనిట్స్. 8 యూనిట్స్ వాల్యూ 5 16 80 300. ఆ రెండింటికి డిఫరెన్స్ అంటే ఎంత వస్తుంది 80 లీటర్స్కి ఈక్వల్. 1 యూనిట్ వాల్యూ మనకి 10 లీటర్స్ అవుతుంది. 1 యూనిట్ 10 లీటర్స్ అయితే ఆ యూనిట్ వాల్యూ ఇక్కడే వాడగలం. ఆ యూనిట్ వాల్యూ ప్రకారం ఇక్కడ 11 యూనిట్స్ 5 యూనిట్స్ రెండు కలిపితే 16 యూనిట్స్. 1 యూనిట్ 10 కాబట్టి 16 యూనిట్స్ వాల్యూ 160 లీటర్స్. ఆ 160 లీటర్స్ ఎప్పుడు వచ్చింది ఆ టోటల్ క్వాంటిటీలో 64 లీటర్స్ తీసేస్తే మిగిలిన క్వాంటిటీ 160 అని. అంటే ఇక్కడ ఇనీషియల్ క్వాంటిటీ ఎంత ఉండాలి 224 లీటర్స్ ఉండాలి. మనం స్టార్టింగ్లో చేసిన క్వశ్చన్ ఇది. ఏమన్నా ప్రాబ్లమా?
కిసీకో ప్రాబ్లం లేదు కదా? ఓకే, ఇది ట్రై చేయండి ఒకసారి. ఒక్క నిమిషం అంతే ఉండండి, 1 సెకండ్. ఓకే, డన్. నార్మల్ మెథడ్లో నార్మల్ మోడల్స్లో ఇదే లాస్ట్ క్వశ్చన్. దీని తర్వాత మనకి రీప్లేస్మెంట్ మోడల్ ఉంటుంది. ఇక పైన అన్నీ కూడా రీప్లేస్మెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఇది మన లాస్ట్ క్వశ్చన్, ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, సో చూడండి, ఇక్కడ 120 లీటర్స్, ఏ మిక్చర్ ఆఫ్ 120 లీటర్స్ ఉందంట. కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 5:7. 48 లీటర్స్ ఆఫ్ ద మిక్చర్ ఈస్ టేకెన్ అవుట్. ఇందులోంచి 48 లీటర్స్ ఆఫ్ ద మిక్చర్ తీసేశారు. అయినప్పటికి కూడా రేషియో ఎలా ఉంటుంది? 5:7 ఉంటుంది. మరి 120 లీటర్స్లో 48 లీటర్స్ తీసేస్తే ఇంకా మీ దగ్గర ఎంత ఉంటుంది? 72 లీటర్స్ ఉంటుంది. ఆ 72 లీటర్స్లో ఆ 72 లీటర్స్లో ఉన్న మిల్క్కి వాటర్కి రేషియో ఇదే ఉంటుంది, అంతేగా? ఓకే, ఫైన్. ఇప్పుడు ఇందులోంచి ఏం జరుగుతుందంట? సమ్ అమౌంట్ ఆఫ్ ద మిల్క్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ద వాటర్ ఆర్ యాడెడ్ ఇన్ ద రిమైనింగ్ మిక్చర్ విచ్ ఈజ్ ఇన్ ద రేషియో 1:3. ఇందులోకి ఏం చేశారంటే 1:3 రేషియోలో ఉండే మిల్క్ని కొంచెం, వాటర్ని కొంచెం యాడ్ చేశారు. అంటే ఈ రేషియోలో ఉండే మిల్క్ వాటర్ మిక్చర్ని ఇందులోకి యాడ్ చేశారు. అలా యాడ్ చేయడం వల్ల ఏం జరిగిందంట? మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రిజల్టింగ్ మిక్చర్ ఈజ్ 3:5. క్లియరా? ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్నే రివర్స్లో చేద్దాం. నాకు ఒక మాట చెప్పండి, ఇప్పుడు 72 లీటర్స్ ఉంది కదా, 72 లీటర్స్ని 5:7 రేషియోలో డివైడ్ చేస్తే 5 పార్ట్స్ 7 పార్ట్స్, అంటే టోటల్ 12 పార్ట్స్ వాల్యూ 72 అయితే 1 పార్ట్ వాల్యూ 6. 6 5 ఇది 30 లీటర్స్ అవుతుంది. 6 7 అది 42 లీటర్స్ అవుతుంది. అవునా కాదా? ఇప్పుడు కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు 1:3 రేషియోలో ఉండే ఇంకొక మిల్క్ అండ్ వాటర్ మిక్చర్ని తీసుకొచ్చి దీంట్లోకి యాడ్ చేస్తున్నామంటే, నాకు ఒకటి చెప్పండి, ఆ మిక్చర్ని తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేస్తే ఏంటి, దాంట్లోకే ఈ మిక్చర్ని తీసుకెళ్ళి యాడ్ చేస్తే ఏంటి? ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఒక వెజల్ ఉంది, అందులో మిల్క్ వాటర్ ఉన్నాయి. ఎంత ఉందో క్వాంటిటీ మనకు తెలీదు, సమ్ క్వాంటిటీ అన్నాడు. సో ఆ మిల్క్ వాటర్కి రేషియో 1:3 ఉంది. ఇప్పుడు మనకు తెలుసు ఇక్కడ 30 లీటర్స్ మిల్క్, 42 లీటర్స్ వాటర్ ఉండేలాగా ఇంకొక కంటైనర్ ఉంది. ఇప్పుడు ఈ కంటైనర్లోకి ఈ పార్ట్స్ని తీసుకొచ్చి యాడ్ చేస్తే ఏంటి, ఈ కంటెంట్స్ని ఈ కంటైనర్లో తీసుకెళ్ళి యాడ్ చేస్తే ఏంటి? తప్పేముంది? ప్రాబ్లం ఏం లేదు కదా. సో అలా చేస్తే ఏమవుతుందో చూడండి. అంటే 1:3 రేషియోలో ఉండే మిల్క్ అండ్ వాటర్లోకి
ఇప్పుడు ఈ 30 లీటర్స్ ఆఫ్ మిల్క్ని 42 లీటర్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాం అనుకుందాం. అలా చేయడం వల్ల రేషియో అనేది ఎంత ఉందంట, 3:5 అయిందంట. తప్పేమన్నా ఉందా? 3:5 అయిందంట అనుకోవచ్చు కదా. ఇది మనం యాడ్ చేస్తున్న క్వాంటిటీ. సో దీన్ని తీసుకెళ్ళి అందులో యాడ్ చేస్తే ఏంటి, లేకపోతే దాంట్లోకే ఈ ఉన్న క్వాంటిటీస్ యాడ్ చేస్తే ఏంటి, ఇలా చేద్దాం. ఇప్పుడు ఇది 1 యూనిట్, ఇది 3 యూనిట్స్ అనుకోండి. ఇప్పుడు 1 5 5, 3 3 9, డిఫరెన్స్ ఎంత, 4 యూనిట్స్. దేనికి ఈక్వల్, 342, 3 4 12, 3 2 6, 126 లీటర్స్. ఇది 150 లీటర్స్. 4 యూనిట్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 24 లీటర్స్కి ఈక్వల్. 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది, 6 లీటర్స్. 1 యూనిట్ వాల్యూ 6 లీటర్స్ అయితే ఈ 1 యూనిట్ 3 యూనిట్ మొత్తం కలిపితే ఎంత వస్తుంది, 4 యూనిట్స్ అవుతుంది. 4 యూనిట్స్ అంటే 4 6 24 లీటర్స్. అంటే యాక్చువల్గా ఇక్కడే వచ్చింది అది 4 యూనిట్స్ వాల్యూ. ఆగండి, మనకి ఏమడిగారు, ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ యాడెడ్ ఇన్ ద మిక్చర్. వాటర్ అడిగాడు. ఇప్పుడు మనకి టోటల్ క్వాంటిటీ 24 లీటర్స్, 24 లీటర్సే. బట్ అందులో వాటర్ ఎంత ఉంది, 3 యూనిట్సే కదా. 1 యూనిట్ వాల్యూ 6 లీటర్స్ అయితే 3 యూనిట్స్ వాల్యూ వాటర్ అంటే ఎంత అవుతుంది, 18 లీటర్స్. క్లియరా సార్? మీరు 3 యూనిట్స్ ఎందుకు కనిపెట్టారు, యాడ్ చేసిన క్వాంటిటీ కదా. ఇది యాడ్ చేస్తున్న క్వాంటిటీయే కదా, యాడ్ చేస్తున్న మిల్క్ వాటరే అవి. కాకపోతే వీటిని దీంట్లో తీసుకెళ్ళి యాడ్ చేయకుండా దీన్ని తీసుకెళ్ళి అందులో యాడ్ చేశాను. సో రెండిట్లో ఎవరిని ఎందులో వేస్తే ఏంటి, ఇది అందులోకి వెళ్ళినా అది ఇందులోకి ఇచ్చినా ఒకటేగా. లేదు ఇంకొకలా చేద్దాం అనుకుంటే అది ఎట్లా చేయొచ్చు, ఇప్పుడు యాడ్ చేస్తున్న క్వాంటిటీ ఈ మిల్క్ వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్గా 4x అనుకుందాం. సో ఇదేంటి 1x అవుతుంది, ఇదేంటి 3x అవుతుంది. సో మిల్క్ ఎంత ఉంది ఇక్కడ, మనం ఫైండ్ అవుట్ చేసిన దాంట్లో మిగిలింది 30 లీటర్స్ ఉంది. ఆ 30 లీటర్స్ మిల్క్లోకి ఏం చేస్తున్నాం, x లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాం. అండ్ వాటర్ ఎంత ఉంది, 42 లీటర్స్ ఉంది. దానికి మనం ఏం చేస్తున్నాం, 3x లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాం. అప్పుడు దాని రేషియో ఎంత ఉందంట, 3/5 అయిందంట. సో నార్మల్లీ మనం ఏం చేస్తాం, x + 30 లీటర్స్ 3x + 42 లీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3/5 చేస్తే చూడండి ఇదే కదా క్రాస్ మల్టిప్లికేషన్కి బేస్. సో ఎలానో ఇక్కడ x + 30 రాసాం, ఇక్కడ 30 లీటర్స్ + x రాసాం, అంతే తేడా. రివర్స్ చేసాం, ఏం చేసినా ఒకటే కదా రావాల్సింది. సో దీన్ని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేస్తే ఏంటి, దాన్ని తీసుకెళ్ళి ఇందులో యాడ్ చేస్తే ఏంటి, ఒకటే జరిగేది. అల్టిమేట్ రేషియో 3:5. సో ఇప్పుడు ఇలా చేయాలనుకోండి, క్రాస్ మల్టిప్లై చేయండి. 150 లీటర్స్ + 5x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 342 216 లీటర్స్ + 3 3 9x. 5x అటు వచ్చేసింది అనుకోండి 4x 260 నాట్ వెళ్ళిపోయింది అనుకోండి 24. x వాల్యూ ఎంత వస్తుంది, 6 లీటర్స్. x వాల్యూ 6 లీటర్స్ అయితే మనకేం కావాలి, యాడ్ చేస్తున్న వాటర్ ఎంత, యాడ్ చేస్తున్న క్వాంటిటీ మిల్క్ వాటర్ ఇలా ఉన్నాయి. అందులో వాటర్ ఎంత ఉంది, 3x ఉంది. 3 × 6 లీటర్స్ అంటే 18 లీటర్స్. ఖతం. క్లియరా? ఇక్కడితో మిక్చర్స్ నార్మల్ వర్షన్స్ అంటే నార్మల్ మోడల్స్ అన్నీ కవర్ అయినట్టు, అంటే డిస్కస్ చేసుకోవడానికి కావాల్సిన నార్మల్ మోడల్స్ కవర్ అయినట్టు. ఇంకా ప్రాక్టీస్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం రీప్లేస్మెంట్ మోడల్ డిస్కస్ చేసుకోవాలి. అది నెక్స్ట్ పార్ట్లో అంటే నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? ఇక్కడితో ఇది క్లోజ్ చేస్తున్నాం.